ఏమంట బలహీనత కలిగిన వారికి హస్తాన్ని చాపి లేవనెత్తేవాడట. అందుకే స్నేహితులు వచ్చి అడిగారు, ఎంతోమంది బలహీనతలకు చెయ్యిచ్చి పైకి లేవనెత్తావుగా, ఈరోజు బలహీనత నీకు రాంగాల్లో పడిపోయావేంటి అని ఇది కూడా ఒక మాట అడిగారు. హల్లెలూయా. గనురాలుగా ప్రకటన చేయబడుతుంది. ఆమె అంటుంది, అయ్యా నువ్వు నా ఇంటికి రావాలి, నువ్వు భోజనం చెయ్యాలని బలవంతం చేస్తే ఎలీషా ప్రవక్త ఇంటికి వెళ్ళాడు. ఆయన ఎప్పుడు ఆ మార్గం గుండా వెళ్ళినా ఆ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ ఉండగా ఈమె తన భర్తతో చెప్పిందంట, ఇదిగో ఈ సేవకుడు మన ఇంటికి వస్తున్నాడు కదా, ఈయనకు ఒక మేడ గది సిద్ధపరిచి చక్కగా ఆయనకు ఒక మంచం, ఆయనకు ఒక పీట, ఒక దీపాన్ని మనం ఏర్పాటు చేద్దామని నిర్ణయం తీసుకొని సిద్ధపరిచిందంట. ఇప్పుడు ఎలీషా ప్రవక్తని ఇంటిని చేర్చుకోవటమే కాదు, ఆయనకి ఒక ఇంటిని కట్టేశారు. హల్లెలూయా. ఇంటిని